రూపారెడ్డికి న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. సంగారెడ్డి పట్టణం శ్లోకా శివాని హై స్కూల్లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ హసన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి ఘటనకు తీవ్రంగా ఖండిస్తూ క్యాండిల్ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్లోకా శివాని హై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ హసన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని, న్యూ ఇన్ తెలుగు రూపారెడ్డికి న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ సందర్భంగా శ్లోకా శివాని హై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ హసన్ మాట్లాడుతూ రూపారెడ్డి ఘటన అత్యంత బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైన ఉందన్నారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపారెడ్డికి న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ క్యాండిల్ నిరసన నిర్వహించారు. రూపారెడ్డికి న్యాయం జరగాలి, రూపారెడ్డికి న్యాయం జరగాలి. ప్రిన్సిపాల్ కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ పార్ట్నర్ కమ్ ప్రిన్సిపాల్ గారిని అతి దారుణంగా స్టూడెంట్సే చంపడం అనేది చాలా హేయమైన చర్య. ప్రతి పేరెంటు దీనిని గమనించాలి. మా పిల్లలు ఎలా నడవడి ఉంది, మేము ఎలాగ ఉన్నారు స్కూల్లో. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ను తల్లిదండ్రులు కానీ స్కూల్లో టీచర్లు కానీ వాళ్ళను క్రమశిక్షణలో పెడతారు. కానీ ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ టీచర్లను హేళనగా మాట్లాడడము, టీచర్ల మీద దురుసుగా ప్రవర్తించడము, పిల్లల ముందే టీచర్లను అనడం వల్ల ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి తల్లిదండ్రులకు అందరికీ మరొకసారి నేనేమి విన్నపిస్తున్నా అంటే, మీరు ఎవరైనా కానీ మీ పిల్లలను టీచర్లు ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే దాన్ని సమర్థించండి. టీచరు మంచి పని చేసిందని సమర్థించండి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఇలా చెడు అలవాట్లకు, చెడు మార్గాలకు అలవాటు పడడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా అంతో ఇంతో ఉంది. సమాజము, తర్వాత సెల్ ఫోన్లు, ఈరోజు వచ్చిన ఇన్స్టాగ్రామ్లు కానీ యూట్యూబ్లు కానీ ఇవి కూడా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి మినిమం 20 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ వరకు మీ పిల్లలకి ఫోన్లను ఇలాంటివన్నీ అలవాటు చేయొద్దని నేను తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది. దయచేసి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలను మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మా దగ్గర చదివితే 15 ఇయర్స్ వరకు చదువుతారు, కాలేజీలో చదివితే 17 ఇయర్స్ వరకు చదువుతారు, డిగ్రీ కాలేజీలో చదివితే 21 ఇయర్స్ వరకు చదువుతారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేయవలసింది తల్లిదండ్రులే. కాబట్టి ఏ చెడ్డ పేరు వచ్చినా తల్లిదండ్రులకే వస్తుంది. కాబట్టి మీ పిల్లలను మీరు క్రమశిక్షణలో పెట్టుకొని వాళ్ళని అందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, ఎందుకంటే ఇంతటి మంచి భారతదేశం అనే పుణ్యభూమిలో పుట్టి ఈరోజు గురువునే స్టూడెంట్స్ చంపినంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక పోటు కాదు, మళ్ళా ఆమె ఆడమనిషిని 27 పోట్లు పొడిచిండ్రంటే ఆమె ఎంత విలవిలలాడి ఉంటుంది. కాబట్టి ఆ దోషులను కూడా ఎవరినే కానీ కఠినంగా శిక్షించాలి. ఆ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అన్న చేయాలి, లేదా ఆ తల్లిదండ్రులను జైల్లో అయినా పెట్టాలి. థ్యాంక్ యూ. కానీ ఇలాంటి చర్య జరగవద్దని ఉండాలంటే గవర్నమెంటు, తర్వాత చట్టము తన పరిధిలో ఉన్నంత వరకు సరైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.